హాయ్ గైస్, వెల్కమ్ టు వైఎం మీడియా. సో గోపీచంద్ గారు నటించిన విశ్వం టీజర్ అయితే రిలీజ్ అయింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి గోపీచంద్ గారికి, శ్రీను వైట్ల గారికి ఖచ్చితంగా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ బ్లాక్ బస్టర్ కాకపోయినా కానీ జస్ట్ ఒక హిట్ సినిమా అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కంబ్యాక్ అవ్వాలంటే ఒక హిట్ అయితే కంపల్సరీ అవసరం. అయితే గోపీచంద్ గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే గత ప్రీవియస్ మూవీస్ ఏవి కూడా హిట్ కాలేదు. ఇక శ్రీను వైట్ల గారు అంటే ఇక చెప్పనవసరం లేదు. దూకుడు తర్వాత మళ్ళీ ఆరెంజ్ బ్లాక్ బస్టర్ని ఆయన అయితే చూడలేదు. కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఈ విశ్వం సినిమాతో హిట్ కొట్టి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే గోపీచంద్ గారి పరంగా ఒకసారి చూసుకుంటే ఈ విశ్వం పోయినా ఆయనకి ఇంకొక వేరే సినిమాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ శ్రీను వైట్ల గారికి మాత్రం ఈ సినిమా తేడా కొడితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇంకా చాలా చాలా లేట్ అయిపోతాయి. ఇక ఈ విశ్వం టీజర్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక కమర్షియల్ ఫార్మేట్ సినిమానే. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న రొటీన్ కమర్షియల్ సినిమాలు ఏవైతే ఉన్నాయో నాకైతే అలా అనిపించలేదు, బాగుంది. ఎందుకంటే శ్రీను వైట్ల గారు ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్ సినిమా, కామెడీ ప్లస్ యాక్షన్ మిక్స్ చేసి ఒక కమర్షియల్ తీయటంలో ఖచ్చితంగా ఆయన ఒక ఎక్స్పర్ట్ అని చెప్పుకోవాలి. కానీ కొన్ని ఫిలిమ్స్ ఆయన ఫార్ములా వర్కౌట్ కాలేదు. అందుకని ఆయన కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని ఈ సినిమా మీద అయితే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ టీజర్లో మనకి చాలా కామెడీ సీన్స్ చూపించారు. అవి ఎక్కడ కూడా మనకి చీప్ కామెడీలా కానీ, అంటే ఈ మధ్యకాలంలో కామెడీ కమర్షియల్ సినిమాలో కామెడీ అంటే మనకి ఖచ్చితంగా అతికిచ్చినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ కానీ, మనకి మిస్టర్ బచ్చన్, ఈ టైపు కమర్షియల్ సినిమాలు అయితే ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఈ విశ్వం కూడా ఆ తరహా కమర్షియల్ సినిమానే, కానీ వర్కౌట్ అయ్యేలాగైతే ఉంది. సో నాకైతే బాగానే అనిపించింది టీజర్ వరకు. మరి చూద్దాం ట్రైలర్ కానీ సినిమా కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా చీప్ కామెడీలో కనిపించలేదు. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ యాక్షన్ కూడా బాగానే ఉండబోతుంది. సో దానికి తగ్గ కామెడీ యాక్షన్ని బ్యాలెన్స్ చేసి ఒక మంచి స్టోరీ లైన్ని జోడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో టీజర్ వరకు చూసుకుంటే నాకైతే డీసెంట్గానే అనిపించింది, ఎక్కడ చీప్ కామెడీ అయితే ఏమనిపించలేదు. చూద్దాం మరి శ్రీను వైట్ల గారి మార్క్ అయితే ఖచ్చితంగా సినిమాలో ఉంటుంది. కానీ ఆ మార్క్ కొంచెం ఓవర్ అవ్వకుండా, అలానే అవుట్డేటెడ్ కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఒక చూసి ఎంజాయ్ చేయదగ్గ ఒక మంచి చిత్రం అయితే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ నవ్వుకునే సినిమాలు అయితే అంతగా రావట్లేదు. మొత్తం అందరూ కూడా కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ రిలాక్స్ అయ్యి ఒక ఎంజాయ్ చేయడానికి ఒక మంచి సినిమా అయితే కావాలి. సో అలాంటి సినిమా శ్రీను వైట్ల గారు డెలివరీ చేస్తే కనుక ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ అయితే అవుతుంది. చూద్దాం, ఈ విశ్వంతో ఖచ్చితంగా శ్రీను వైట్ల గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మీమ్స్లో చాలా వరకు ఆయన సినిమా నుంచే వాడతాం. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, నో డౌట్. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఆయన సింక్ అవ్వలేకపోతున్నాడు. కానీ ఈ సినిమాతో మళ్ళీ సింక్ అయ్యి కనుక ఈ సినిమా మనకి అందిస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అయితే అవుతుంది. చూద్దాం, మరి టీజరే కాబట్టి ఎక్కువ దీని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇంకా ట్రైలరు సినిమా చాలా ఉన్నాయి కాబట్టి చూద్దాం. ప్రస్తుతానికైతే టీజర్ అయితే డీసెంట్గానే ఉంది.